గురువుగారు, మాకు తెలిసిన వాళ్ళు ఒకరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఒక సక్సెస్ అనేది ఉండదు. అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టారు కదా గురువుగారు, మరి అలాంటప్పుడు అంతా మంచిగా జరగాలి కదా. అంటే ఇప్పుడు వాస్తుని నమ్మొచ్చా, నమ్మకూడదా? మీరేం చెప్తారు దీని గురించి? చాలా మంచి ప్రశ్న వేశారు. అందరూ అడిగేది కూడా అదే. నన్ను ఏమంటారు అంటే, సార్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నారు సార్, వాస్తు సిద్ధాంతి వచ్చాడు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి వచ్చాడు. సపోజ్ నేను వచ్చి కూడా ప్లాన్ ఇచ్చినా కూడా ఎలా ఉంటుంది అంటే, వాస్తు ప్రకారము మనం ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఫలితాలు రావడం లేదంటే కారణాలు ఏంటి అంటే, చూడండి, పరిసర వాస్తు ఎఫెక్ట్ ఉంటుందమ్మా. పరిసర వాస్తు ఎఫెక్ట్ అంటే, ఒక అబ్బాయి ఉన్నాడండి, టాలెంట్, మంచి టాలెంట్, కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం బాగలేదు, అతని సర్కిల్ బాగలేదు. అప్పుడు తన మైండ్ ఎటు డైవర్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు డైవర్ట్ అవుతుంటాడు, వాడు చెడిపోతూ ఉంటాడు. ఇప్పుడు మనకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు, మీ చుట్టూ దోమలు ఉన్నాయో చూసుకోండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి అంటాడు. కారణము పరిసర వాస్తు. ఇప్పుడు పిల్లలు కొంతమంది విలేజ్లలో, సార్ వాడి సర్కిల్ బాగాలేదు సార్, అందుకే మన హాస్టల్లో వేసాము, టౌన్లో హాస్టల్లో వేసాము, ఎందుకంటే అక్కడ వాతావరణం బాగుంటుంది కాబట్టి. మరి ఇంటి వాతావరణం, ఇంటి ఉన్న సర్కిల్ బాగలేదు కాబట్టి. అలాగే మన ఒకే ఇల్లు వాస్తుకుంటే సరిపోదండి, చుట్టుపక్కల ఇల్లులు కూడా వాస్తుకున్నప్పుడు మాత్రమే వాస్తు బలం చేకూరుతుంది. ఎలా? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అతని చుట్టూ ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ బాగా చదువుకున్నారు, బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వీడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేస్తాడు, వీడు కూడా పోటీ పడుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న ముగ్గురు డల్గా ఉన్నారనుకోండి, వాళ్ళు చేసే పనులు చెడు పనులు అనుకోండి, వీడు కూడా తక్కువ టైంలో డైవర్ట్ అయిపోతాడు. వెరీ సింపుల్. అంటే మనం ఒక ఇల్లు వాస్తుకుండగానే సరిపోదు, చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావము మన ఇంటి మీద పడుతుంది, మన మీద కూడా పడుతుందండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఒక రోజు ఊకుంటాం, రెండో రోజు ఊకుంటాం, మూడో రోజు మనకే కోపం వచ్చి మనం కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. కారణం చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు. అంటే మన మైండ్ అలా చేంజ్ అవుతుంది. అంతెందుకండి, పరిసరాల ప్రభావం ఎందుకంటారంటే, రోడ్లు, భవనాలు, బిల్డింగ్స్ని బట్టి మన మైండ్ మారుతుంది, ఫిజికల్ స్ట్రక్చరే మారిపోతూ ఉంటుంది. అదే వాస్తు అంటే సైన్సేనండి. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని చూడగానే జపాన్ అని చెప్పేస్తూ ఉంటారు, ఒక అమ్మాయిని చూడగానే తమిళనాడు అంటారు, ఒక అబ్బాయిని చూడగానే కేరళ అంటారు, ఒక అబ్బాయిని చూడగానే ఒరిస్సా అంటారు, లేదా అమెరికా అంటారు, లేదా నేపాల్ అంటారు, జపాన్. ఎందుకు చెప్తామండి చెప్పండి? ఇప్పుడు నేపాల్ వాళ్ళని చూడ నేపాల్ అని ఎలా చెప్తామండి? వాళ్ళ ఆకారాన్ని బట్టి చెప్తాం. తమిళనాడు వాళ్ళు చూడాలని తమిళ అంటాము, కేరళ ఎందుకు చెప్తాము? వాళ్ళు మనకి చెప్పలేదు కేరళియన్ అని, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మైండ్, వాళ్ళ ఫేస్, వాళ్ళ స్ట్రక్చర్ అలా వచ్చేసింది. అంటే ఇప్పుడు అమెరికా ఫారినర్స్ అని చూడగానే వాళ్ళు ఫారినర్స్ అని చెప్పేస్తాం మనమే. ఎలా చెప్తాము? ఇప్పుడు మన దానిలో చూడండి, తెలంగాణ, ఆంధ్ర ఉందనుకోండి, ఇద్దరిని చూడగానే ఈయన తెలంగాణ, ఈయన ఆంధ్ర అని చెప్పేస్తాం. రీజన్ ఏంటి? మన బాడీ లాంగ్వేజ్, మన వ్యవహారాలు ఇవన్నీ చూస్తే తెలిసిపోతూ ఉంటాయి. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే, మన చుట్టూ ఉన్న నదులు, బిల్డింగ్స్, కొలన్లు, రోడ్లను బట్టి మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, చివరికి మన ఫిజికల్ స్ట్రక్చరే మారిపోతూ ఉంటుందండి. ఇది నమ్మలేని నిజం. అంటే మన పరిసరాల ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుందని అర్థము. అందుకే అంటాను, పరిసరాల ప్రభావం చాలా చాలా మన మీద ప్రభావం చూపుతుంది, వ్యక్తి మీద చూపుతుంది, మన ఇంటి మీద కూడా చూపుతుంది. అందుకే మనం అలా మారిపోతూ ఉంటాం. మనం ఒక్కరం మంచిగా ఉండగానే సరిపోదు కదా స్వామి, చుట్టూ వాళ్ళంతా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం కూడా అలా మారిపోతాం అంతే. వాళ్ళు మార్చేస్తారు. అంటే మన ఇల్లు ఒకటే వాస్తుకుంటే సరిపోదని దీని అర్థము. చుట్టూ ఉన్నవి కూడా వాస్తుకు బాగుంటేనే ఆ ఇంటికి వాస్తు బలం చేకూరుతుందని దీని అర్థం. ఓకే స్వామి, మరి ఎట్లా ఉంటే సరే డిస్టర్బ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇతని ఇంటి ప్లాన్ తీసుకున్నాడు. ఇతనికి చూసినప్పుడు ఇతను ఏం కట్టాడు అని అంటే, ఇక్కడ ఇప్పుడు నాకు చాలామంది ప్లానింగ్ కోసం పిలుస్తూ ఉంటారండి. ఇలా ఇప్పుడు చూడండి, ఇది G, ఇది 1, 2, ఇది G+2 బిల్డింగ్, ఇది విలేజ్లో ఉంది. ఉన్నప్పుడు నాకు కూడా ప్లానింగ్ పిలుస్తూ ఉంటారు, సార్ మాకు G+2 ప్లానింగ్ అంటే ఎందుకు స్వామి, గ్రౌండ్ అంటే లేస్తారు కాస్త మీ సౌండ్, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు. ఇలా కట్టారు, ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇతని సక్సెస్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇటు అన్ని పొలాలే, ఇటు అన్ని పొలాలే, ఇటు అన్ని పొలాలే, ఇటు అన్ని పొలాలే. సో సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? సౌత్ దిక్కు బిల్డింగ్స్ ఉంటే దీనికి పవర్ జనరేట్ అవుతుంది, వెస్ట్ దిక్కు బిల్డింగ్స్ ఉన్నా దీనికి పవర్ జనరేట్ అవుతుంది. దీనికి బిల్డింగ్సే లేవు, అప్పుడు సక్సెస్ రాదు. సౌత్ దిక్కు బిల్డింగ్స్ ఉండాలి, లేదా కొండలు ఉండాలి, గుట్టలు ఉండాలి, ఎత్తైన ప్రాంతం ఉండాలి. వెస్ట్ దిక్కు బిల్డింగ్స్ కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ, ఎత్తైన ప్రాంతం ఉండాలి. సో పరిసరాల్లో అలా లేదు కదా, లేనప్పుడు ఇతనికి సక్సెస్ రాదు. మరి ఇంక కొంతమంది ఏం అడుగుతూ ఉంటారంటే, గురుగారు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు చాలా సక్సెస్ ఉండేది, ఎప్పుడైతే ఈ సక్సెస్ చూసి ఫస్ట్ సెకండ్కి వెళ్ళాము, వీళ్ళైతే థర్డ్ వరకు కూడా వెళ్ళారు, సో థర్డ్ వరకు వెళ్ళారు, కానీ పైకి కట్టిన తర్వాత సక్సెస్ లేదు అంటూ ఉంటారు.
ఎందుకు సక్సెస్ ఉండదో తెలుసా మీకు? ఇప్పుడు అతను కట్టిన ప్రాంతంలో అన్నీ కూడా గ్రౌండ్ వరకే ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు గ్రౌండ్ వరకే ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి, గ్రౌండ్ వరకు ఉన్నాయి. సో దీంతో వెస్ట్కు సౌత్కు కూడా గ్రౌండ్ వరకే బిల్డింగ్స్ ఉన్నప్పుడు అతను బాగా సక్సెస్ సాధించాడు. కానీ పై వరకు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు కదమ్మా. సో ఇటు బిల్డింగ్ లేదు, ఇటు బిల్డింగ్ లేదు, అప్పుడు ఏమవుతుంది? సో నైరుతిలో బలం తగ్గుతుందండి. అంటే కింద ఉన్నప్పుడు సక్సెస్, పైకి వెళ్ళినప్పుడు సక్సెస్ ఎందుకు లేదు అంటే ఇటు బిల్డింగ్ లేదు, ఇటు బిల్డింగ్ లేదు. ఇలా ఎలా ఉంటుందండి? గ్రౌండ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, అదే బిల్డింగ్ కదా మీకు పై కట్టేసాం. అవును స్వామి, మీరు చూడండి, మీకు దీంతో సమానంగా ఇటు కనుక బిల్డింగ్ ఉంది అనుకోండి, ఇది కూడా సమానంగా ఉంటే సౌత్ అండ్ వెస్ట్ మీరు G+3 కదా, G+3 కానీ G+4 ఉంది అనుకోండి ఇటు, అప్పుడు ఏమవుతుంది? దీని బలం వస్తుంది. అంటే మన పక్కన ఎవరైనా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ లీడర్, మనకు బలం ఉంటుందా ఉండదమ్మా? ఒక ఆట ఆడిస్తామా లేదా? సో ఇక్కడ రైట్ హ్యాండ్ కైనా ఉండాలి, లేదా మన వెనుకైనా ఉండాలి. అదే కొందరు అంటారు నీ ఉన్నాను పో, చూసుకుంటాను పో అంటే ఇతరు ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు. రీజన్ ఏంటి? అతని బలం. అంటే వెస్ట్ అంటే వెనుక, సౌత్ అంటే రైట్ సైడ్. అంటే ఇక్కడ బలం ఉండాలి, ఇక్కడ బలం ఉండాలి. ఓకేనా? అంటే ఇట్లా లేనప్పుడు కొంత రీసెంట్గా జూబ్లీస్కి వెళ్ళాను నేను. అతను ఏమన్నాడంటే పాయింట్, గురుగారు మేము G+3 అండి, ఈ రెండు డూప్లెక్స్ అనమాట, ఇది డూప్లెక్స్, నేను వాస్తుకు బాగలేదని చెప్పాను. చెప్పగానే వెంటనే అతను ఏమంటాడు, అరే భలే ఉన్నారండి, గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ సాధించి బిల్డింగ్స్ కట్టుకొని వెళ్ళిపోతున్నారు, మేమేమో 2+ ఈ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మాకెందుకు సక్సెస్ లేదు, మరి వాళ్ళకి ఎందుకు ఉంది అంటే ఏం చెప్పాను అంటే, ఇక్కడ చుట్టూ ఉన్నాయండి G+1 వరకే ఉన్నాయండి, 2-3కి మీరు వెళ్ళిపోయారు, ఇంత హైట్లో మీ చుట్టూ బిల్డింగ్ లెవెల్ అని చూపించాను నేను. సో ఉంటే ఇతను కూడా సక్సెస్ వచ్చేది. ఈ హైట్లో ఉన్నాయి కాబట్టి ఇతను సక్సెస్ సాధించాడని అర్థము. అందుకే ఏమంటాము అంటే ఎప్పుడు కూడా మనం తీసుకున్న వాటికి చుట్టూ పరిసర వాస్తు ప్రభావము ఉంటుంది, అది చూసుకొని తీసుకోవాలి. ఇల్లు అయినా లేదా ఓపెన్ ల్యాండ్ అయినా కూడా మనము ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. అది వాస్తు బలానికి చేకూరుతుందా లేదా చూసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకొన్ని సందర్భంలో చూడండి, రోడ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఈ రోడ్ ఉందమ్మా, ఈ రోడ్డు ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా డౌన్ అంటే నార్త్ నుంచి ఇటు డౌన్ అవుతుంది. అంటే ఇటువైపు పల్లంగా ఉంటుంది, మైనస్ అనమాట. ఇట్లా ఉండాలి, రివర్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇటు హైట్ ఉండాలి, డౌన్ ఉండాలి, నార్త్కు కిందికి ఉండాలి. సో వెస్ట్ ఇటువైపు సౌత్ దిక్కు హైట్ ఉండాలి. దీనివల్ల కూడా ఫలితం ఉంటుంది, రోడ్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సపోజ్ ఇటే రోడ్ చూద్దాం అనుకోండి, ఇటు రోడ్ చూసినప్పుడు ఇటు ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ హైట్ ఇచ్చేసి ఇటు డౌన్ ఇచ్చాడు అనుకోండి, రోడ్ ఇట్లా డౌన్, ఇది ఎత్తుగా ఉంది అంటే తూర్పు ఎత్తుగా అయిపోయింది, ఈ భాగము ఎత్తుగా అయిపోయింది, ఈ భాగం డౌన్ అయింది. ఆ ఇంటికి కూడా మంచి ఫలితాలు ఉండవు. అంటే ఆ రోడ్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా రోడ్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఎటు హైట్ ఉంది, ఎటు డౌన్ ఉంది కూడా చూసుకోవాలి. ఇంకో కొన్ని ఇల్లులు ఉంటాయమ్మా, మీరు చూడండి, కొంతమంది కార్ మెకానిక్ ఉన్నాడు, అన్ని కార్లు రిపేర్ చేస్తాడు, కానీ తనకంటే ఓన్ కారు ఉండదు. రీజన్ ఏంటంటే తను ఉన్న ఇంటికి కారు పోవడానికి దారే ఉండదు. ఎలా ఉంటాయి మీరు చూసుకోండి, జిగ్జాగ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడో ఇల్లు ఉంటుంది, సో ఇక్కడో ఇల్లు ఉంటుంది, తన రోడ్లు ఇట్లా ఉంటాయి. ఇది జిగ్జాగ్ ఉన్నప్పుడు ఆ దారి గుండా కారే పోదు. కొంతమంది కార్లు ఉంటాయి, ఇలాంటి ఇళ్ళకి పోయినప్పుడు ఉన్న కార్లు వెళ్ళిపోతే లగ్జరీ లైఫే ఉండదు, దానికి ప్రవేశం లేదు కదా. సో రోడ్లు సిస్టమేటిక్గా లేవు కదా, అందుకే లేఅవుట్ ప్లాట్ తీసుకోవాలి. లేఅవుట్ తీసుకుంటే రోడ్లు చాలా బాగుంటాయి. ఆ రోడ్లు ఉన్న ఇంట్లోకి రోడ్ల ప్రభావము మన మైండ్ మీద తప్పకుండా పడుతుందండి. చిన్న గల్లీ రోడ్లు, కొంతమంది ఏం చేస్తారు అంటే, సార్ మా పూర్వీకులు ఇల్లు సార్ అని చెప్తారు, వాళ్ళ ఇంటి ముందు 10 feet రోడ్ కూడా ఉండదండి, ఒక బైక్ మాత్రమే పోతుంది, కానీ వాళ్ళకి సెంటిమెంట్ కొద్దీ అక్కడ ఇల్లు కట్టుకుంటారు. సో దాంతో ఏమవుతుంది, డెవలప్మెంట్ ఉండదు, రోడ్లు బాగలేవు కదా. అందుకే చూడండి, పెద్ద పట్టణాల్లో లేఅవుట్ కట్టుకున్న ఇళ్లలో చూడండి, తక్కువ టైంలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, రోడ్లు బాగుంటాయి, బిల్డింగ్ స్ట్రక్చర్ బాగుంటుంది, వాస్తు సెట్ అవుతుంది. అందుకే మీ ఇంటి ముందు రోడ్లు ఎలా ఉన్నాయి చూసుకోండి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నామని అనుకోగానే సరిపోదు స్వామి, మీ రోడ్లు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల వాటి పరిస్థితి ఎలా ఉందో మీరు గమనించండి, అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ రేట్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు స్వామి అంటే, నాకు ఇలా ప్లాన్లు పంపుతూ ఉంటారు. ఈ ప్లాన్ కోసము, సార్ ఈ వెంచర్లో మేము ప్లాట్ తీసుకోవచ్చా అని చెప్తూ ఉంటారు. ఆ వెంచర్ ఎలా ఉంటుంది అంటే, ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఫ్లాట్సే, ఇట్లా ఫ్లాట్స్ ఉంటాయి. ఉండేసి ఏం చెప్తారు అంటే, ఇక్కడికి వస్తారు, ఇది ఈస్ట్ అనుకుందాం, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ ఉంది సార్ తీసుకోవచ్చా అంటారు. నేను వద్దని చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, దీనికి తూర్పు భాగం అంతా కూడా బరువుగా ఉంది, ఉత్తరం ఫ్లాట్స్ అన్నీ కూడా బరువుగా ఉన్నాయి, ఇది చివరికి అయిపోయింది, దీనికి ఇటు బలాలు లేవు, ఇటు ఇల్లులే లేవు, ఇదంతా మోస్తుంది అనమాట. ఈ ఏరియా అంతా
తను మోస్తుంది, అంటే మోయడం అంటే ఇదంతా బరువు పడిపోయింది, అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లాట్కి సక్సెస్ రేట్ ఉండదు. సో దీనివల్ల మైనస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ చెప్తాను, సపోజ్ ఇదే కనుక అపార్ట్మెంట్ అనుకుందాం, ఇదే అపార్ట్మెంట్ అనుకుందామండి, ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్, దీంట్లోనే పక్కపక్కనే ఉన్నాయి స్వామి. అప్పుడు ఎవరు సక్సెస్ సాధిస్తారు అని అంటే ఏ వాళ్ళకు మంచి జరుగుతుంది, బి వాళ్ళకు అంతగా మంచి జరగకపోవచ్చు. ఎందుకు జరగదు అంటే ఏ వాళ్ళకి ఇది సౌత్ దిక్కు ఉంది కదా స్వామి, ఇది బలమైపోతుంది, పక్కన ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు, సో దీనికి బలం వస్తుంది. మరి వీరికి ఉత్తరం దిక్కు బరువైపోయింది కాబట్టి వీరికి మంచి జరగదు, వీరికి ఎందుకంటే దీంట్లోనే డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. వీరికి ఎప్పుడు మంచి జరుగుతుందంటే దీంతో సమానంగా ఏదైనా అపార్ట్మెంట్ ఇలా హైట్లో ఉందనుకోండి, అప్పుడు వీరికి మంచి జరుగుతుంది. ఓకేనా? సో ఇంకోటి ఏంది అని అంటే ఇప్పుడు దీంట్లో ఫ్లాట్ ఉంది, దీంట్లో ఇక్కడ ఒక ఫ్లాట్ ఉందనుకోండి, వీళ్ళకి ఏమాత్రం మంచి జరిగే అవకాశం తక్కువ అండి. ఎందుకు అంటే ఇది మోస్తుంది, ఇది మోస్తుంది, సో అప్పుడు వాళ్ళకి మంచి జరిగే అవకాశం తక్కువ. ఇది వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది, ఎందుకంటే దీని వెనక బలమైన ఫ్లాట్స్ ఉన్నాయి, ఇటు కూడా బలమంగా ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. అంటే ఇది పరిసరాల ఎఫెక్ట్ అన్నమాట. అందుకే ఒక బిల్డింగ్ కానీ ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు పరిసరాలు ఎలా ఉన్నాయి గమనించాలి మీరు తప్పకుండా. గుడ్డిగా వెళ్ళి కొనకూడదండి. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, మీకు ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ తీసి ఇప్పుడు దీనికే చూద్దాం. ఇటువైపు కొలలు ఉన్నాయనుకున్నాం, ఇటువైపు ఇటువైపు వచ్చేసి కొలలు ఉన్నాయి, ఇది డౌన్ ఉంది బాగా. అప్పుడు ఏమవుతుంది ఈ బిల్డింగ్కు, కానీ ఈ ఇంటికి బలం అనేది ఏమాత్రము ఉండదు. అదే ఇటువైపు గుట్టలు ఉన్నాయి అనుకున్నాం, పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అలా ఈశాన్యం మొత్తం బరువైపోతుందండి, నైరుతి డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొన్నప్పుడు ఆచి తూచి అడిగేయాలి అనమాట, చాలా జాగ్రత్త పడాలి. ఇది పరిసర వాస్తు ఎఫెక్ట్ అంటూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చూడండి, ఇట్లా సరౌండింగ్ చూసుకోవాలి. ఎక్కడికైనా వెళ్తే నేను సరౌండింగ్ చూసుకొని వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికే కనుక వీధిపోటు ఉందనుకోండి, ఈ వీధిపోటు నైరుతి వీధిపోటు అవుతుంది, దాని ఎఫెక్ట్ అపార్ట్మెంట్ మొత్తం ఉంటుందండి, అపార్ట్మెంట్ మొత్తం ఉంటుంది. సో నా దగ్గర వచ్చే క్లయింట్స్ ఫోన్ చేస్తేనే చెప్తాను, ఇట్లా ప్రాబ్లం అవుతుంది, గొడవలు కొట్లాడంటే నైరుతి డిఫెక్ట్ ఉంటుంది, వీధిపోటు ఉంటే ఉండొచ్చు, నైరుతి ప్రాబ్లం. ఇప్పుడు ఇలాంటి ఇంట్లో నైరుతి ప్రాబ్లం ఉంటుంది, రోడ్ల ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ నైరుతి ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, కుంటుకుంటూ ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో కనబడుతూ ఉంటారు, కానీ లోపల అంతా కూడా వాస్తుకే ఉందండి, లోపల మొత్తం వాస్తుకే ఉంది. వాస్తు సిద్ధాంతం వచ్చేసి సూపర్ 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 అని చెప్పేసి వెళ్ళాడు, వాళ్ళు కొనేసారు, కానీ పరిసరాల ఎఫెక్ట్ పట్టించుకోలేదు కదా. సో అంటే మీరు అడిగారు కదా నన్ను, వాస్తుకు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఎందుకు రావడం లేదంటే పరిసరాల ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఇంటి మీద, ఒక ల్యాండ్ మీద, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఇలాంటిది ఉంటుంది. మనం బిల్డింగ్ హైట్ పెంచుకుంటూ పోయినప్పుడు కూడా పరిసరాల ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకో కొంతమంది అడుగుతుంటారు, స్వామి ఇది 20 సంవత్సరాల కింద కట్టామండి, 10 సంవత్సరాలు మా ఇంటికి బాగానే ఉంది, ఇక 10 సంవత్సరాల నుంచి డౌన్ అయిపోయాం. సో ఎందుకు డౌన్ అయ్యారో తెలుసా? 20 సంవత్సరాల క్రితం పక్కన బిల్డింగ్స్ ఏమీ లేకపోవచ్చు, నెగిటివ్ బిల్డింగ్స్ లేవు, ఇప్పుడు మీకు వ్యతిరేకంగా బిల్డింగ్స్ పడ్డాయి. సో ఉత్తరం బలం పెరగచ్చు, తూర్పు పెద్ద పెద్ద బిల్డింగ్లు పడ్డాయి అనుకోండి, ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది కదా స్వామి, ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది, అప్పుడు మీ అభివృద్ధి ఆగిపోతుంది. మరి కొంతమంది అవగాహన లేకుండా వాస్తులో కొంతమంది చెప్తుంటారు, ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేసాం, మనం ఇది ఏముంటుంది, అది పెద్ద వాస్తులో అవగాహన లేకుండా ఇప్పుడిప్పుడే 5-6 సంవత్సరాల నుంచి వస్తూ బుక్స్ చదువుకొని సో అక్కడక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చెప్పే పదాలండి ఇవన్నీ. పూర్తిగా వాస్తులో డెప్త్గా వెళ్ళిపోయిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు క్లారిటీగా చెప్తూ ఉంటారు. అందుకే బిల్డింగ్కు ఈశాన్యం దిక్కు ఎత్తైన బిల్డింగ్ ఏమైనా ఉంటే ఈశాన్యం మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ ఏమైనా బిల్డింగ్, కొంతమంది ఇల్లు కడతా అన్నప్పుడు ఫ్లాట్ ఉంది కడుతున్నాం అన్నప్పుడు నేను చూస్తాను, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇవి 3 చేయబట్టే మీరు కడుతున్నారని చెప్పేస్తాను. డబ్బులు లేకుండా కట్టగలడు, ఇవి వాడికి సపోర్ట్ చేస్తాయి. ఎవరెవరు పిలిచి డబ్బులు ఇస్తూ ఉంటారండి. సో దీని కాన్సెప్ట్ అది. ఒకవేళ ఇవి ఏమీ లేవనుకోండి, కట్టాడు అనుకోండి, మధ్యలో ఆగిపోతుంది. ఏంటో గురువు గారు కడుతున్నా మధ్యలో ఆగిపోయింది, అర్థం కావట్లేదు ఏంటి అని అంటే ఇది వాస్తు, పరిసర వాస్తు డిఫెక్ట్. అందుకే ఏ ఇల్లు కొన్నా ల్యాండ్ కొన్నా పరిసరాల వాస్తు చూసుకోండి. ఇది పెద్ద బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఏం కాదండి. మినిమం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీరు ఫాలో అయిపోయి ఫ్యూచర్లో ఏదైనా కొనాలి అన్నా దాంట్లో ఎలాంటి సవరణలు ఉంటే బాగుంటాయి, ఎలా ఉంటే బాగుంటుందో చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ మనం ఇల్లు కొనుక్కునే ముందు, ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కునే ముందు జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ దోషాలన్నీ ఉండి మనకి ఇల్లు ఆల్రెడీ ఉంది, మధ్యలో కూడా వస్తాయి అని చెప్పారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మార్చుకోవాలి మన వాస్తుని? అవునమ్మా, ఇలాంటప్పుడు మనం ఆ ఇంట్లోకి వెళ్ళి పరిసరాలు చూసుకొని రెమెడీస్ ఉంటాయి
ప్రతి దానికి రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు వ్యాధి వచ్చిందమ్మా, ఇప్పుడు చేతికి గాయమైంది, చేతిని తీసేసుకుంటామా ఏంటి? లేదు. షుగర్ వచ్చింది, మనం చనిపోతామా ఏంటి? ప్రతి దానికి రెమెడీ ఉందండి. ప్రతి దానికి రెమెడీతో సెట్ చేసుకోవచ్చు. కొందరు అంటారు రెమెడీస్ పని చేయవు అని. అంటే మందులు పని చేయకపోతే మన బాడీ మనం చనిపోవడమేనా? థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది, అవుటేనా మనిషి? కాదు కదమ్మా. మందులు ఎలా పనిచేస్తాయో ప్రతి ఇంటి వాస్తుకు రెమెడీస్ కూడా పనిచేస్తాయి. దీని మీద అవగాహన లేకుండా రెమెడీ అంటే కొన్నిటికి రెమెడీ ఉండదు. ఏంటి, గుండె లాంటిది ఉందనుకోండి, గుండెకు రెమెడీ ఉండదు. అంటే నైరుతి టాయిలెట్ ఉందనుకో, దెర్ ఇస్ నో రెమెడీ. సో అంటే కొన్నిటికి రెమెడీస్ లేవు, సహజంగానే చేసుకోవాలి. కొన్నిటికి రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. థైరాయిడ్ ఉంది, ట్యాబ్లెట్స్ తగ్గిపోతుంది. బీపీ అయినా. సో అలాంటి వాటికి రెమెడీస్ ఉన్నాయండి. బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అడిగినట్టు ప్రతిదానికి ఇల్లు నమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు. సో నా సబ్జెక్ట్లో విత్ రెమెడీస్తో కూడా ఉంటాయి. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి రెమెడీ కావాలి, ఎలా ఉంటే బాగుంటుందో చెప్తాను. కానీ పని చేయని వాటికి చెప్పనండి. ఇది పని చేయదంటే డైరెక్ట్ చెప్పేస్తాను, నో రెమెడీ టు దిస్ అని చెప్పేస్తాను అంతే. అంటే క్లారిటీగా ఉంటుంది. పని చేసే వాటికి చెప్తాను అనమాట. 90% పని చేసేటివి ఉంటాయి, 10% మాత్రం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. ఇలాంటి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం.